ఇదే ఓరుగల్లు వేదిక మీద మే 6వ తారీఖు 2022న రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు వారందరి యొక్క ఆశీర్వాదంతో మేము రైతులకు రైతు డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము. మా ప్రభుత్వం వస్తే మేము రైతులకు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి స్వయంగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటించిన విషయం రైతులు అందరూ కూడా గుర్తుంచుకున్నారు. కానీ నిన్న కేబినెట్ ప్రకటించిన నిర్ణయం విస్మయానికి లోను చేసింది తెలంగాణ రైతాంగాన్ని. ఇది పచ్చి మోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుంటే, నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. వారి మేనిఫెస్టోలో పెట్టిన పథకం ఇప్పుడైతే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చాక 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి అదే నోట నిన్న సిగ్గు విడిచి సిగ్గు మరిచి 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న కేబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది. ఇవాళ 6,000 రూపాయలు ఒక పంటకి ఇస్తామంటున్నారు. 2 పంటలకు కలిపి ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రకటన చేయడం అనేది పచ్చిమోసం. ఇవాళ ఒక రైతు భరోసే కాదు, బోనస్ విషయంలో బోగస్ చేసిళ్ళు. ఆనాడు వరిధాన్యానికి అని చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సన్నధాన్యమే అన్నారు. సకాలంలో కాంటాలు ప్రారంభించకుండా సన్నధాన్యం అంతా ప్రైవేట్ మార్కెట్కు పోయిన తర్వాత ఇలా 30% సన్నధాన్యం మాత్రమే కొనుగోలు చేసిండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రుణమాఫీ అని చెప్పి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటికి 4 విడతలు ఇప్పటి వరకు అయింది. 4 విడతల్లో ఇప్పటి వరకు కూడా రుణమాఫీ జరగలేదు. మొన్న రైతు పండుగ పేరు మీద మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ట్రిగ్గర్ నొక్కగానే డబ్బులు పడితే 1 నిమిషంలో అని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఉత్తమాటలైనాయి. ఒక నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా నెక్కొండ మండల రైతులకు 610 మంది రైతులకి 4వ విడత ట్రిగ్గర్ నొక్కి ఇలా 45 రోజులైనా 4వ విడత రుణమాఫీ ఇప్పటివరకు జరగలేదు. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ఒకటే కాకుండా ఇవాళ బోనస్ ఎట్లయిందో, రుణమాఫీ ఎట్లా విడతల వారి పేరు మీద 50% రైతులకు ఎగనామం పెట్టిల్లో ఇలా హామీని తప్పి ఇలా 7,500 రూపాయలను 6,000కే పరిమితం చేసి రుణమాఫీ బోనస్ లెక్కనే ప్రత్యేకంగా ఈ భరోసా కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం కూడా అట్నే కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వట్టి మాటలకు మోసపోయిన రైతాంగం, రేవంత్ రెడ్డి మాటలకు, కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయినటువంటి రైతాంగం ఇలా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. 1, 2 కాదు, అన్ని మోసాల రైతుల పరంగా. ఇవాళ ప్రత్యేకంగా ఏ నోటినైతే తను చెప్పిండో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిస్సిగ్గుగా కేబినెట్ వేదిక మీద ఇలా వరంగల్లో ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సిన సందర్భం ఏంటంటే, ఇలా పోరాటాల కిల్ల నుంచి ఇక్కడ పోరాటాల చరిత్రను ఆనాడు రేవంత్ రెడ్డి గారు స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా చెప్పుకుంటూ రైతు డిక్లరేషన్ సభలో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తను మాట్లాడిండు. ఇవాళ వస్తే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చినాక 15,000 అన్నావు. ఇవాళ అదే నోట ముఖ్యమంత్రి హోదాలో మీరు వచ్చిన తర్వాత ఇలా ఎగనామం పెట్టేటువంటి కుట్ర ఇవాళ చేయడం అనేది పచ్చి దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఒక మాట చెప్పాలంటే 1, 2 కాదు, అన్ని మోసాలే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతుల గురించి ఏది చేసినా అన్నిటినీ విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటి నుంచి
కేబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా వారి కేబినెట్ సహచరులు కానీ ఒక్కరు కూడా ప్రెస్కు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ తప్పించుక తిరుగుతూ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా విశ్వాసమైన మంత్రులు ఇద్దరే అని చెప్పి గతంలోనే ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇద్దరు ప్రకటించినటువంటి కేబినెట్ వివరాలు మాత్రమే అధికారికంగా తీసుకోవాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన విషయం మీ అందరూ తెలుసు. ఇవాళ ఇద్దరు కూడా నిన్న ముఖం చాటేసి తప్పించుక తిరుగుతూ ఉన్నారు. పొంగులేటి గారు నిన్న కేబినెట్ వివరాలన్నీ కూడా తెలియపరుస్తారని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ వారు ఎవ్వరు కూడా నిన్న కేబినెట్లో వారి కేబినెట్ సహచరులే మేము ఊళ్ళలో తిరగలేము, రైతుల యొక్క ఒత్తిడి భరించలేము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే రైతాంగం సగం రుణమాఫీ, బోనస్ ఎగ్గొట్టడం ఇవన్నిటి పట్ల కూడా రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. యూరియా కొరత ఉన్నది, డిఏపి అందుబాటులో లేదు, సమీక్షలు ఎక్కడ కూడా లేవు. ఇవాళ వీటి పట్ల రైతులు కోపంగా ఉన్నారు. పంటలకు ధరలన్నీ పడిపోయినాయి మార్కెట్లో. కాబట్టి ఇవాళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టినా తగ్గించినా మమ్మల్ని తిరగనియరని చెప్పి నిన్న కేబినెట్ మంత్రులు అందరూ కూడా వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి మోసగాడు కాబట్టి అబద్ధాన్ని ఎట్లా చెప్పాలనో తనకు అనుభవం ఉన్నది కాబట్టి నిన్న మరొక్కసారి మోసాన్ని మరొకసారి నిండుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా, పాత చట్టం అయితే 420 పెట్టాలి, కానీ కొత్త చట్టం ప్రకారంగా 318 సెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పోలీస్ స్టేషన్లో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ ద్వారా ఈ హామీ ఇచ్చారు. డిక్లరేషన్ అంటే ప్రమాణపత్రం. డిక్లరేషన్ అనేది ప్రమాణపత్రం. ఒక గుర్తింపు గల రాజకీయ పార్టీకి డిక్లరేషన్ అత్యంత ప్రాధాన్యత గల ఒక రైటింగ్లో అందుబాటులో ఉండే ఒక డాక్యుమెంట్ అది. ఇవాళ ఆ పత్రాన్ని తనే అవమానపరిచి మోసం చేసి ఇవాళ డిక్లరేషన్ అనే పదాన్ని నిర్వచనాన్ని మార్చినటువంటి రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ 318 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన మన వరంగల్ సభలో, ఇవాళ ఏం మాట్లాడిన ఒక్కసారి మీడియా ద్వారా రైతాంగాన్ని చూడాలని చెప్పి కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. సిగ్గులేనటువంటి రేవంత్ రెడ్డి మీద ఇలా రైతులు తిరుగుబాటుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆ తిరుగుబాటు ఓరుగల్లు వేదిక నుంచే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అందులో ఉన్న కేబినెట్ సహచరులు, వారి శాసనసభ్యులు ఇక నుంచి స్వేచ్ఛగా రైతులను తప్పించుకొని గ్రామాల్లో పల్లెల్లో తిరగలేరు. ఏ వర్గాన్ని మోసం చేసినా వేరు, కానీ ఇవాళ ఏం చేసిళ్ళు, ఇలా సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతును అది కూడా ఆశలలో ముంచి అనేక వాయిదాలు పెట్టి, దీపావళి, సంక్రాంతి, ఉగాది, దసరా వాయిదాలు పెట్టుకొచ్చి ఇవాళ ఎకరాకు 17,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 17,500 రూపాయలు బాకీ పడ్డారు ఎకరానికి. ఇవాళ ఆయన ప్రకటించింది ఈ పంటకు 6,000 ఇచ్చి దులుపుకుంటాం అనుకుంటున్నాడు. మిగతా 11,500 రూపాయలు ఒక ఎకరా ఉన్నటువంటి రైతుకు ఎగరామ పెట్టేటువంటి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఈ 11,500 రూపాయల బాకీ రైతు కట్టాలా, నీ అయ్య కట్టాలా, నువ్వు కట్టాలా
ఆత్మవిమర్శ చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి తిరుగుబాటు ప్రతిఘటనలు ఇక మొదలైతే ఓరుగాళ్ళ వేదిక మీద త్వరలోనే ఇక్కడ నిరసన కార్యక్రమాలు తప్పకుండా మా రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుంది. ఓరుగాళ్ళు రైతాంగం మరి అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి శాసనసభ్యులు వారి మంత్రులు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేంత వరకు కూడా రైతాంగం వదిలిపెట్టకుండా చైతన్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా కౌలు రైతులు అన్నారు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు అన్నారు. ఇలా వ్యవసాయ కూలీలు అంటే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల రైతు కూడా పక్క రైతుకు వ్యవసాయం కూలీ పనులకు పోయేటువంటి సంస్కృతి ఇలా మన తెలంగాణ పల్లెలో ఉన్నది. ఇవాళ సన్న చిన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయం చేయడంతో పాటు వ్యవసాయ కూలీ పనుల్లో కూడా పోతారు. జాబ్ కార్డు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా సన్న చిన్నకారు రైతులకు జాబ్ కార్డు ఎలిజిబిలిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదొక ప్రత్యేక చట్టం ద్వారా. అంటే ఇలా జాబ్ కార్డు ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరూ కూడా వ్యవసాయ కూలీలే. వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి 12,000 రూపాయల పథకం జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇవాళ 54 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ పొందున్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ వారందరూ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మళ్ళీ మాట్లాడతాడు ఆయన వ్యవసాయ యోగ్యత గల భూమికే ఇస్తామంటున్నాడు. అసలు వ్యవసాయ యోగ్యత అనే పదానికి నిర్వచనం ఏంది రేవంత్ రెడ్డి? నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారా? ఇలా గుట్టలకు పుట్టలకు అని చెప్పి దుష్ప్రచారం చేసిండు. ఇలా 22,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయి రైతులు దొంగల్లా ఎత్తుకపోయినట్టు అన్నట్టే దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము అడుగుతాం, నిలదీస్తాం. ఇవాళ కూడా ఇలా రైతు భరోసా ఎట్లయితే ఎగ్గొట్టి ఇలా మళ్ళా పర్యటనలకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీకు ఏమాత్రం కూడా విలువలుంటే మీరు ఇలా క్షమాపణ చెప్పాలి వరుగాల వేదిక మీద. క్షమాపణ చెప్పకుండా రైతులను పచ్చి మోసం చేసినటువంటి నీ ముఖ్యమంత్రి మీ విధానాలు, మీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎండగడుతూ మీరు ఈ ప్రాంతంలో మరొకసారి రాకుండా తిరగబడే రోజులు రాకుండా చూసుకోండి. రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులకు బకాయి పడ్డ ఎకరాకు 17,500 రూపాయలు ఇప్పటికీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే 5,000 రూపాయలు మేము ఆనాడు రైతులకు రైతు బంధు రూపంలో ఇచ్చేటువంటి డబ్బులను ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసి ఆపిచ్చినటువంటి ఘనత మీదే. కాబట్టి మీరస్తే ఎకరాకు 7,500 ఒక పంట కన్నారు. దాంట్లో 5,000 ఇచ్చి 2,500 మోసం చేసిళ్ళు. మొన్న పోయినటువంటి వానాకాలం పంటకు 7,500 మోసం చేసిళ్ళు. ఇప్పటి పంట కూడా 7,500 రూపాయలు ఇవ్వాలి. ఈ మొత్తం కూడా 17,500 రూపాయలు ఒక ఎకరాకు బ్యాక్ ఉన్నారు మీరు. ఇవాళ 6,000 ఇస్తామంటే మిగతా ఎకరం ఉన్న ఒక రైతు 11,500 రూపాయలు ఇలా మోసానికి గురవుతా ఉన్నాడు. అదే పద్ధతిలో 2 ఎకరాల రైతు ఇవాళ 23,000 రూపాయలు మోసానికి గురవుతా ఉన్నాడు. 3 ఎకరాలటువంటి రైతు ఇవాళ మరి 34,500 రూపాయలు ఇవాళ మోసానికి గురవుతా ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులు మళ్ళా అప్పుల పాలు చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వీటికి 10 వాయిదాలు పెట్టిళ్ళు, 10 సార్లు తప్పించుక తిరిగిళ్ళు. ఇవాళ వచ్చినాక మరి సావు కబురు సల్లగా చెప్పినట్టు రేవంత్ రెడ్డి సిగ్గు మరిచి ఇజ్జత్ లేనటువంటి మాటలు నిన్న కేబినెట్ నిర్ణయాన్ని నిన్న ప్రకటించిందంటే సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ ద్వారా నేను అడగడం జరుగుతూ ఉన్నది. కాబట్టే ఊరూరా పోస్టర్లు వేస్తూ ఉన్నాం. ఎకరం ఉన్న రైతుకి ఎంత బాగున్నావు బిడ్డ, అదేవిధంగా 2 ఎకరాల రైతుకి ఎంత బాగున్నావు, 3 ఎకరాల రైతుకి ఎంత బాగున్నావు, ఇట్లా ఎన్ని ఎకరాలుంటే ఎంత బాగున్నావు, ఇప్పటి వరకు నువ్వు నిన్న ప్రకటించిన 6,000 ప్రకారంగా మరి ఇంకా ఎంత డబ్బు అయితే మీరు ఇవ్వాల్సినదో ఆ వివరాలన్నీ కూడా రైతులకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో ప్రతి ఇంటింటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ బాగున్నటువంటి అది కేవలం రైతు భరోసా రూపంలో బాగున్నటువంటి డబ్బుల వివరాలు రైతులకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో వాటిని ఇంటింటి కూడా పోస్టర్లు వేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ విడుదల కూడా ఈ సందర్భంగా మేము విడుదల చేస్తూ రైతాంగం కూడా సిద్ధంగా ఉండండి. త్వరలో వరంగల్ వేదిక మీద ఎక్కడైతే డిక్లరేషన్ పేరు మీద రైతులను మోసం చేసే తొలి అడుగు పడిందో అక్కడనే కాంగ్రెస్ పార్టీని అంతం చేసి
రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టకుండా మరి కార్యక్రమం నిరసన కార్యక్రమం కూడా అక్కడనే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇప్పుడు ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది.